ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి సమయం అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ. అందరం చేతులు పైకి దేవుని స్తుతిని చెప్దాం. హల్లెలూయా. మనం 28వ రోజు మానక దేవుని ఆలయంలో కలుసుకుంటూ ఉన్నాం. గడిచిన దేవుడు 27 రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్న ఆదివారం కూడా దేవుడు అనేకులతో మాట్లాడారు. మరి అనేకులు కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి అనుభవాన్ని ఎంతమంది పొందుకున్నారమ్మా? నిన్న సండే చాలామంది కూడా మరి దేవుని ఆలయంలో నిన్న రాలేదా? మీరు ఎవరు రాలేదా మందిరానికి? నిన్నటి దినమున వాక్యం ద్వారా ఎంతమంది ఆ యొక్క ప్రార్థన అనుభూతి పొందుకున్నారు? రైట్, దేవుని స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని కష్టాలు శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అన్ని శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి, అన్ని ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి. ఓ శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం. చాలాసార్లు కొన్ని పరిస్థితులలో ఇతరుల భారం కూడా మనమే భరిస్తాం, ఇతరుల కష్టాలు కూడా మనమే భరిస్తున్నట్టుగా కొన్నిసార్లు మన హృదయం తేలికగా ఉండదు. హృదయం చాలా బరువుతో భారముతో ఉంటుంది. మీకు విషయాన్ని చెప్తున్న బిడ్డలారా, వాక్యం వింటున్నప్పుడు మీ మనసును కేంద్రీకరించండి. దేవుని వాక్యము సజీవమైనది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోని 13వ వచనాన్ని ఒకసారి అందరము బైబిల్ తెరిచి చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇక ఈ 2వ లైన్ అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కూడా కలగచేయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. మీకు ఎంతమందికి తెలుగు అర్థమైందో నాకు అర్థం కాలే, కానీ చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు 13వ వచనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నెమరు వేసిన దేవుడంట సాధారణముగా, మళ్ళీ చూద్దాం ఆ వచనాన్ని, వాక్యం నేర్చుకుంటున్నప్పుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఈరోజు ఉదయకాలము నేను, అమ్మగారు, పిల్లలు లేచి ప్రార్థన చేసుకొని హన్మకొండకు బయలుదేరి వెళ్ళాం. మరి మనందరికీ సుపరిచితులు, మరి దేవుని పరిచర్యలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా దేవుని సేవ చేస్తున్న మా ఆత్మీయ కుమారుడు ఇర్మియా సార్ గారు, వారిని ఈరోజు దర్శించడానికి మేము వెళ్ళాం. మనిషి జీవితం ఎంత కష్టతరమో వారిని చూస్తే నేను, అమ్మగారు కాసేపు ఒక అరగంట పాటు ఏడ్చాం. ఎందుకు అనంటే వారికి బైపాస్ సర్జరీ అయింది. ఇక్కడ నుండి దాదాపుగా ఒక 30 కుట్లు పడ్డాయి ఆయనకు. అంటే ఛాతీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు విరగొట్టి ఈ హార్ట్ను ఓపెన్ చేసి ఆ గుండెలో
ఉన్నటువంటి ఆ గుండెలో ఉన్నటువంటి సమస్య, ఈ గుండె కొట్టుకునేటప్పుడు ఉండే ఆ సమస్య, ఆయన హార్ట్స్లో హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. మరి అది తీసి చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లోకి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడంట. అనస్థీసియా బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక తను ఏం జరుగుతుందో తన శరీరంలో అర్థం కాలేదు. అనస్థీసియా ఇచ్చారు, లోపలికి వెళ్ళిపోయాడు. దాదాపుగా ఒక 10 నుండి 13 మంది డాక్టర్స్, 26 మంది, దాదాపుగా 26 మంది డాక్టర్స్ ఆయన చుట్టూ నిలబడి మరి అనస్థీసియా ఇచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి ఆయనను పడుకోబెట్టి ఈ మొదటిగా పగలగొట్టి ఇవి ఆ గుండెను పైకి తీసి ఆ వీడియో చూసినప్పుడు నా కళ్ళకు దుఃఖం వచ్చేసింది. మళ్ళీ హార్ట్లో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా తీసేసి ఆ గుండెని ఎలా అమర్చాలో అలా అమర్చి దాన్ని మళ్ళీ తిరిగి పంపింగ్ కావడానికి దాదాపుగా 16 గంటల కాల వ్యవధి పట్టింది. ఆ 16 గంటల తర్వాత ఆయనకు స్పృహ వచ్చిందంట. ఎప్పుడైతే అనస్థీసియా ఇచ్చి ఆ బాడీని అనగా ఆయన శరీరాన్ని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూసి మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అయ్యా నేను ఆ సిలువ దర్శనాన్ని చూశాను, ఆ 16 గంటలు ఏమైందో నాకు తెలియదు. దాదాపుగా 26 మంది వైద్యులు మళ్ళీ ఈ రిబ్స్ను, ఈ ఎముకల్ని ఒక దగ్గర పెట్టి ఒక స్టీల్ దాని లోపల వేసేసి ఇక్కడ పిన్నుల్లాగా కొట్టేసి మళ్ళీ కుట్టేశారు. ఆ పరిస్థితి చూస్తే ఆయన చాలా హైటు, ఆజానుభావుడు, చాలా ఫిజిక్గా ఉంటాడు, చాలా చక్కగా ఆయన ఎప్పుడు హెల్తీగా ఉంటాడు, ఎంత దూరమైనా వాకింగ్ చేస్తాడు. కానీ ఆయన డయాబెటిక్ పేషెంట్, ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతూ మరి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఈ దుర్భరమైన పరిస్థితిలోకి వచ్చింది. ఇక గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పిన మాట, తిరిగి దేవుడు నన్ను పునర్జన్మ ఇచ్చాడయ్యా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి ముందు ఒక సహోదరుడికి 2 రోజులకు ముందు ఆపరేషన్ అయిందని విన్నాను, కానీ ఆ సహోదరుడు చనిపోయాడు. ఆ బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఆ భయాందోళన మొదలైపోయింది. మరి వేరే వాళ్ళు చనిపోయారు, వారికి భయాందోళన మొదలైంది. కానీ ఇర్మియా సార్కు విశ్వాసం అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకా అద్భుతం ఏంటంటే ఆయన 3 ఆడపిల్లలు ఆయనకు, ఆయన సతీమణి కూడా చాలా ప్రార్థన పరురాలు. వాళ్ళు ఒకటే, ప్రభువా వైద్యుడి కంటే పరమ వైద్యుడివి నీవు, నా భర్తను తిరిగి నాకు అప్పగించు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఈ సంఘటన గుర్తుకొస్తుందంట. దేవా నువ్వు వాగ్దానం చేశావు కదా, మనుష్యుడు భరించగలిగినంతనే నువ్వు శోధనిస్తావు తప్ప మనుష్యుడు భరింపలేనంత శోధన నువ్వు ఇయ్యా అని చెప్పావు కదా ప్రభువా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో నువ్వు చెప్పావు కదా ప్రభువా. మరి ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా నువ్వు చెప్తావు కదా ప్రభువా అని ఆ శిష్యుడు ప్రార్థన చేశారు. ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనకున్న కష్టమే, మనకున్న బాధే, మనకున్నటువంటి ఇబ్బందే ఇది పెద్దగా
ఒక భూతద్దములో పెట్టేసి చూసి నా సమస్య ఇంత పెద్దగా ఉందని చెప్పి కృంగిపోతాం. మనము కృంగిపోతాం, దిగులు పడిపోతాం, నీరసించిపోతాం. ఒక విషయంలో చెప్పాలంటే విశ్వాసం లేకుండా చేత కాని వాళ్ళలాగా మనము నీరసించిపోతాం. ఒక యవనస్తుడు, ఒక పెద్ద ఆయన ఇద్దరు కలిసి దేవుని ఆలయంలోకి వెళ్తే ఒక పెద్ద ఆయన గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా నాకు ఎందుకు ఈ సమస్యలు, ఈ మోయలేని భారం, ఈ భారం అంతా ఏంది, ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించి నా భారాన్ని ప్రభువా నా మీదికి వెళ్ళి తీసి భారాన్ని, ప్రభువా నువ్వు అన్నావు కదా 55వ కీర్తన 22వ వచనములో నీ భారం యెహోవా మీద మోపమన్నావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు తనకు కనబడి, బిడ్డ నేను ఒక సిలువను నీ మీద పెడుతూ ఉన్నాను, నీకున్న భారాన్ని తీసుకెళ్ళి ఆ ఎదురుగున్న ఒక గదిలో ఆ భారాన్ని పెట్టు అన్నాడంట. వెళ్ళి ఆ గదిలో ఆ భారాన్ని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టిన తర్వాత ఆయనకు వచ్చింది, మెలకొచ్చింది, అయ్యో నేను ప్రార్థన చేశాను, నాకు ఒక స్వరం వినబడ్డదే, ఎవరు నాకు ఈ భారాన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టమన్నారంటే ప్రభువే ఆయనతో మాట్లాడుతున్నాడు. దర్శనంలో ప్రభువే వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నేను మోసిన ఆ భారం ఏంటిది అంటే మళ్ళీ చెప్పాడంట, అయ్యా నువ్వు తీసుకెళ్ళి భారం ఎక్కడైతే ఏ గదిలో అయితే పెట్టావో ఆ గదిలోకి వెళ్ళి మళ్ళీ తీసుకురాపో అన్నాడంట. ఆ గదిలోకి వెళ్ళి మళ్ళీ తీసుకొని రమ్మనగానే గబగబా గబగబా పరిగెత్తుకొని పోయి నేను ఇప్పుడు మోసుకొచ్చిన భారం ఏదైనా ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గదిలో అన్నీ కూడా పెద్ద పెద్ద సిలువలు కనబడుతున్నాయి. ఒక్కొక్క సిలువను కదిలిస్తే ఆ కదలట్లేదు, అంత భారంగా ఉంటుంది. అన్ని సిలువలు కనబడుతూ ఉన్నాయి. ఒక్క చిన్న సిలువ ఆ మూలకు కనబడుతుంది, తాను మోయగలిగినంత మాత్రమే. ఆ సిలువను ఎత్తుకొని మళ్ళీ రివర్స్ వచ్చి, దేవా ఇదిగో ఈ సిలువను నేను మోసుకొని వచ్చాను అని చెప్పి దేవునికి దగ్గరికి రాగానే దేవుడు ఆయనతో అన్నాడంట, సహోదరుడా చూసావా నీ ఎదుట చాలా బలమైన సిలువలు, బలమైన భారములు కనబడ్డాయి, కానీ నేను నువ్వు మోయగలిగినంత భారం మాత్రమే నేను నీ మీద మోపుతాను తప్ప నువ్వు మోయలేనంత భారం నేను నీకు మోపను అన్నాడంట. అప్పుడు ఆయన సంతోషపడ్డాడు, నిజమే కదా ప్రభువా, నేను మోయలేనంత భారం నా మీద మోపవు అని చెప్పి విశ్వాసంతో ఒక అడుగేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ చెప్పాడట, ఇదిగో 13వ వచనం, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా నేను మిమ్మను శోధించను. మీరు చూడండి, ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కరి వ్యాధులు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తల్లిదండ్రుల గురించి పిల్లలు ఏడవడం చూస్తాం, పిల్లల్ని గురించి తల్లిదండ్రులు ఏడవడం చూస్తాం. ఒక్కొక్కరి పరిస్థితి హాస్పిటల్లో, ఉద్యోగాల్లో, పనిచేస్తున్న స్టోర్లో, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరి స్థితిగతులు చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నేనంటాను, నీకున్న పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు బిడ్డ. ఎందుకు తెలుసా, నీవు శోధన వస్తే భయపడొద్దు, కష్టం వస్తే భయపడొద్దు, ఇబ్బంది వస్తే భయపడొద్దు. ఆయన వాక్యం అంటుంది, నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ నీ మీద మోపను. ఒకవేళ అంత భారం ఉందనుకో, దాన్ని తప్పించుకునే మార్గం కూడా నీకు చెప్తానని చెప్పాడు. నేను తప్పించుకునే మార్గం కూడా, దాని నుండి బయటపడే మార్గం. కనుక మనమంతా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో కోల్పోతున్నట్టుగా ఎప్పుడూ ఉండవద్దు బిడ్డ. కొంతమంది ఆలయంలో కానీ ఇంట్లో కానీ ఈ ఊరి మీద ఉన్న భారం అంతా వాళ్ళే మోస్తున్నట్టుగా భరిస్తూ ఉంటారు. ఏదో ఆలోచనలో ఉంటారు, ఏదో భ్రమలో ఉండిపోతారు. మాట్లాడుతున్నా కానీ కాసేపు ఒక అరగంట తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం ఇవ్వగలుగుతారు. అలాంటి భ్రమపరచు ఆత్మలో ఉండిపోతారు. వారెవరయ్యా అంటే విశ్వాసము లేనటువంటి వారు. మన విశ్వాస పరిమాణం ఎలాంటిది అంటే, నాకు అనిపించింది ఈ నర్వ్స్లో ఈ హార్ట్లో ఆయనకు సర్జరీ చేసి ఇలా ఓపెన్ చేసి ఆయన చూపిస్తే ప్రతి కుట్టు ఆ వేసినటువంటి అది చూస్తే
భయం వేసేది. అది చూస్తేనే నాకు భయం వేస్తే. డాక్టర్స్ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడికి అంతకంటే ఎక్కువగా జ్ఞానం ఇచ్చాడు. మన దేవుడు సృష్టికర్త. ఎంతగా దేవుడు తను సృష్టించిన సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే, మీరు ప్రతిరోజు తినే ఒక క్యారెట్ ఉందే, క్యారెట్ గురించి ఆలోచించండి. భూమిలో క్యారెట్ మొలుస్తుంది, అది రెడ్ కలర్లో వస్తుంది. ఆ కలర్ ఎవరు వేస్తారు? ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు వేసారు ఆ కలర్? మనం తీసుకెళ్ళి వేసామా? దేవుని సృష్టి, దేవుని గొప్పతనం, అది దేవుని గొప్పతని. మనం చూడండి, ప్రతి పువ్వు కూడా చూడండి, పువ్వుకు ప్రతి గులాబీ పువ్వు చూడండి, దాని కలర్ ఎవరు వేస్తారు? ఆయన సృష్టి యొక్క గొప్పతనం. నీ గర్భములో పిండం ఎలా ఎదగాలో ఆయన సృష్టి యొక్క గొప్పతనం. ఆ సృష్టికర్త అయిన దేవుడు నీలో ప్రతి నరువును, ప్రతి అవయవాన్ని, ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అంగుళాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు, నీ బ్రతుకునే ఆయన కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు, నీ సమస్యను తీసుకోడా? నీ సమస్యను కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఆయన స్టీరింగ్ అప్పచెప్పాలా, ఆయనకు అప్పచెప్పాలా. నేను ఎత్తి మీద పెట్టుకోవద్దు ఆ భారాన్ని. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు గొడవలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు మనుషుల్లో పోరాటాలు? చిన్న చిన్న దానికి ఆవేశపడిపోతాం, చిన్న చిన్న వాటికి వస్తువుల్ని పగలగొడతా ఉంటాం. ఇంకో మాట చెప్పాలంటే, చిన్న చిన్న వాటికి ఎదుటి వ్యక్తి మీద చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు. చేసిన తర్వాత క్షమించమని అడగడం, దౌర్భాగ్యం, ఇలాంటివన్నీ కూడా అవిశ్వాసి యొక్క లక్షణాలు. ఎందుకు తెలుసా? నేను పడుతున్న కష్టం నీకు కనబడట్లేదా? నా కష్టం నీకు తెలవట్లేదా? నా బాధ నీకు తెలియట్లేదా? బిడ్డ, నువ్వు ఏ కష్టాన్ని నువ్వు పడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడో, ఆ కష్టము నుండి విడిపించడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా. కానీ ఓర్పు, సహనం మనలో కోల్పోతున్నాం. అందుకే ఈ వచనాన్ని మళ్ళీ చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఏమండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు. మనుషులకు కలుగు శోధన తప్ప. చూడండి, ఏమండి, మన జీవితంలో దేవుడు చేసే మేలు ఉన్నతమైనది. శోధనలు వచ్చాయని వెనుకకి వెళ్ళొద్దు, డ్రాబ్యాక్ కావద్దు. కష్టం వచ్చిందని డ్రాబ్యాక్ కావద్దు. నేను అందుకని అన్నాను, ఈ 70 days, ఇక మిగిలిన ఈ 70 రోజులు కూడా, ఒక్కరోజు కూడా ఒక మేస్త్రి ఒక గోడ కడితే ఆ ఇటుక మిస్ అయిందనుకో కూలిపోతుంది. ఒక్క డే కూడా మర్చిపోకుండా దేవుని ఆలయానికి రా. నీ సమస్యను ప్రభువుకు అప్పచెప్పు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. నీలో పాపం, శాపం, నీకున్నటువంటి అవిధేయత, నీకున్నటువంటి ఆవేశం, కోపం, తాగుబోతుతనం, లేకపోతే ఇంకా మనం చెప్పాలంటే మనకున్నటువంటి చెడ్డ అలవాట్లన్నిటి కూడా ఈ 70 daysలో, మిగిలిన 70 daysలో అన్నీ కూడా నీలో నుండి మార్పు రావడం ప్రారంభం అవుతుంది. దేవుడు మార్చడం ప్రారంభం చేస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఒక అడుగు దేవుని ఆలయంలో పెట్టినప్పుడు. ఈ అడుగు పెట్టడానికే సంకోచిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏమన్నా అన్నావు అనుకో, బ్రదర్, నాకు బాధలు, నాకు సమస్యలు, నాకు దుఃఖములు, నాకు వేదనలు, నాకు శ్రమలు, ఇంకా మాట చెప్పాలంటే బ్రదర్ అసలు నాకు తీరట్లేదు. ఏంటి తీరేది? మానవునికి సరి సమానంగా దేవుడు ఫలానా వ్యక్తికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని ఇచ్చాడా? లేదు. ఎవ్రీబడి ఈ హ్యాస్. అందుకనే ఆయనకు ఒక పేరు, పక్షపాతము లేని దేవుడు. కనుక సమస్యను నీ ఎదురుగా పెట్టుకొని దాన్ని పెద్దగా చూడొద్దు. ఆ సమస్యను విడిపించే దేవుడు దాని వెనకాల ఉన్నాడని మనం ప్రార్థన చేద్దాం, చప్పట్లు కొడదాం. ఆ సమస్యను విడిపించు ప్రభువా. అందుకే ద స్పెషల్ అండ్ ప్రయారిటీ టైం, మనకి ఇవ్వబడిన ప్రత్యేకమైన సమయం ప్రార్థనలో గడిపే సమయం. ఆ సమయాన్ని మనం కోల్పోవద్దు. ఒంటరిగా దేవునితో గడిపే సమయాన్ని కోల్పోవద్దు. ఆ శోధన నువ్వు జయిస్తావు. ఆ శోధన నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకని అంటాడు, మీరు
మీ జీవితంలో ఒక మార్గం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శోధనను జయించే మార్గం. కానీ పూర్వీకులు ఏం చేశారు తెలుసా? శోధనను మాత్రమే పట్టుకొని దేవునికి దూరం అయిపోయారు. 9వ వచనం చూడండి. మన ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన మీరు సనుగకుడి. ఏమన్నాడు? సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సనుగడం. కొంతమంది ఉంటారు కొన్ని విషయాలు బయటికి చెప్పారు, అర్థం ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఈ సనుగడం అనేటువంటి అలాంటి వ్యక్తులకు మీరు గుర్తుపెట్టుకోండి, అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ సనగడం వల్ల కలిగేది ఏంటో తెలుసా? చాలా భయంకరమైన వ్యాధులు వస్తాయి. సనగొద్దు, ఎప్పుడైనా గునుగొద్దు. సనగడం, గునగడం, లేకపోతే వెనకాల మాట్లాడడం, ఇవన్నీ కూడా క్రైస్తవుడి లక్షణం కాదు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీకున్న నీ సమస్యను బట్టి నువ్వు సనుగకు, సమస్యను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టు. అందుకే ఆయన అంటాడు, అలా సనిగిన వాళ్ళు, అలా గునిగిన వాళ్ళు, అలా దేవుని మీద కోపపడిన వారు, దేవుణ్ణి శోధించిన వారు నశించిపోయారు. కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను బిడ్డ. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక మాట రాశాడు బిడ్డ 13వ వచనంలో, దేవుడు నమ్మదగినవాడు. ఏంటండి? దేవుడు నమ్మదగినవాడు. ఎలా నమ్మదగినవాడో 2 రీజన్ చెప్తాను. అందరు నా వైపు చూడండి. దేవుడు నమ్మకస్తుడా కాదా 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ నీవు రేపు ఒక టైం టేబుల్ పెట్టుకున్నావు, 24 hours టైం టేబుల్. ఉదయం ఆయన లేపకపోతే నీ టైం టేబుల్ పనిచేస్తుందా? కానీ ఎంత నమ్మకంగా నీకు శ్వాస ఊపిరి ఇచ్చి డబ్బులు ఇవ్వకపోయినా సరే నీకు ఫ్రీగా ఆయన ఊపిరినిచ్చి నేను లేపుతున్న దేవుని చప్పట్లు కొడతావు ఒకసారి. ఆయన ఎంత నమ్మకస్తుడు. ఊపిరి బిగబట్టాడు అనుకో, అంతే. ఆ నమ్మకస్తుడైన దేవుణ్ణి మర్చిపోవద్దు. ఇంత శ్వాస ఊపిరి దేవుడు నీకు ఇస్తున్నప్పుడు ఆ నమ్మకస్తుడైన దేవుణ్ణి నేను మర్చిపోవద్దు బిడ్డ. ఇంకొక మాట చెప్తాను. ఆయన ఎంత నమ్మకస్తుడంటే, ప్రతి వ్యక్తి శ్వాస తీసుకోవడానికి బలమిచ్చిన దేవుడు, ప్రతి వ్యక్తికి, ఇంకో మాట చెప్పాలంటే, ప్రతి వ్యక్తికి సమస్తాన్ని సమకూర్చిన దేవుడు. మీ గుండె చప్పుడు ప్రతిరోజు నీ గుండె కొట్టుకునే విధంగా చేయబెట్టి చూసుకో. ఈ చప్పుడు ఆగిపోతే ఆయన నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయినట్టే. ఆయన ఎంత నమ్మకస్తుడంటే, నీ హార్ట్ ఎప్పుడు ఆగిపోకుండా నీకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ శోధనని జయించడానికి బలమేయడా? దేవుడు నమ్మదగినవాడు. కనుక బిడ్డ, మన టైం ఈ 70 days, మిగిలిన 70 days పర్సనల్గా దేవునితో సమయాన్ని గడపడం, వ్యక్తిగతంగా దేవునితో కలిసి ప్రార్థన చేయడం. ఎవరిని పట్టించుకోవద్దు, పక్కవారితో మాట్లాడద్దు. నీ సమస్య మనుషునికి చెప్తే అది ఇంకా నలుగురికి చెప్తాడు. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. తను నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటేనట, ఒక అమ్మ రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉందంట, అరుగు మీద కూర్చొని. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నట్టే? నా బిడ్డ వేరే వంతలు లేచిపోయింది అన్నాడట. వాడేం చేశాడు? అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేశాడు? ఆమె ఎడుతుంది, వాళ్ళ బిడ్డ లేచిపోయింది, వాళ్ళు ఎడుతుంది, వాళ్ళు మొత్తం ఆంచెలు మొదలు పెడితే వాడు చివరి దాకా చెప్పుకుంటూ పోయాడు. నీ గుట్టు నువ్వే బయట పెడుతున్నావు. నీ గుట్టు, నీ భయం, నీ శోధన, నీ సమస్తం మనుషుల ఎదుట పెడితే హేళన చేస్తారు. బిడ్డ, దేవుని దగ్గరికి రా. నీకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. ఆలయం తలుపులు తెరుచున్నాయి.
ఈ మెట్లెక్కి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించిన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు రోజు చేసే ప్రార్థనా స్థలానికి వెళ్ళండి. ఏ స్థలంలో నువ్వు రోజు మోకరిస్తున్నావో ఆ స్థలానికి వెళ్ళు బిడ్డ. ఇంకా నీకు 25 minutes టైం ఉంది. నిజంగా ఏ సమస్య రాసుకొని దేవుని దగ్గరికి వచ్చావో ప్లీజ్ ఎవరితో మాట్లాడద్దు. మాట్లాడితే మన మాటలు వ్యర్థమైపోతాయి బిడ్డ. దేవునితో గడుపు. దేవుని సన్నిధిలో స్పెషల్ టైం, ప్రేయర్ టైం, ప్రార్థన టైం. ఎవరితో మాట్లాడద్దు. ఆ ప్రేయర్ టైంలో ఒక స్థలం కేటాయించుకో. నాకు ఎవ్వరు మాటలు వినబడదు.